మంచి స్టోరీ ఉంటే సినిమాలో నటిస్తా. హిమేష్ రేష్మియాకు అరుదైన గౌరవం. ఇలాంటి సినిమా అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ హిమేష్ రేష్మియాకు అరుదైన గౌరవం దక్కింది. బ్లూంబర్గ్ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ పాప్ పవర్ లిస్ట్ లో నిలిచారు. ఈ జాబితాలో భారతీయ చలనచిత్రం నుంచి హిమేష్ ఒక్కరే ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పాప్ స్టారర్ లిస్ట్ లో హిమేష్ కు 22వ స్థానం దక్కింది. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ రంగంలోకి దిగారు నాగశౌర్య. ఆయన హీరోగా రాబోతున్న సినిమా బ్యాడ్ బాయ్ కార్తిక్. రామ్ దేశీనా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. కాసల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను కారుణ్య, హరిప్రియ ఆలపించారు. నా మామ పిల్లానిస్తాడే అంటూ సాగేటటువంటి ఈ పాట హోరెత్తొస్తోంది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం అఖండ 2 తాజాగా బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసినట్టుగా తెలుపుతూ తన ఫోటోను టీం పంచుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా కొనసాగుతుందని తెలిపింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. జటాధరతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు సుధీర్ బాబు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వెంకట కళ్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా రాబోతుంది. విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉన్న చిత్రం ఇది. సోనాక్షి సిన్హా ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను ప్రభాస్ విడుదల చేశారు. హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ వదల మరోసారి ఆడియన్స్ ను పలకరించేందుకు రెడీ అయిపోయారు. ది ప్యారడైజ్ అంటూ విభిన్న కథతో రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాలో నాని పేరును ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన జడల్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 26న 8 భాషల్లో రిలీజ్ కాబోతోంది మూవీ. తన భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తం చేయనున్నారు యాక్టర్ రష్మిక. తన దయాగుణాన్ని చాలా సందర్భాల్లో కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారని తెలిపారు. తను చాలా ఎమోషనల్ గా ఉంటే పర్సన్ అని, దాన్ని తన బలహీనతగా కొందరు భ్రమపడుతుంటారని తెలిపారు. జీవితంలో ఎంత నిజాయితీగా ఉంటే అంత వ్యతిరేకత వస్తుందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రష్మిక. పల్లెటూరి నేపథ్యంలో రూపొందించిన వినోదాత్మక చిత్రం బద్మాషులు. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపూడి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో దర్శకుడు శంకర్ చేగూరు తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా కామెడీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో ఇవాళ్టి నుంచి ఈటీవీ వేదికగా నవ్వులు పంచుతోంది. సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల జీవితాల ఆధారంగా రూపొందించిన సిరీస్ అరేబియా కడలి. సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ సిరీస్ కు సూర్యకుమార్ దర్శకత్వం వహించారు. అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దులు దాటి విదేశీ గడ్డపై బందీలుగా మారిన మత్స్యకారుల పోరాటం గురించి ఇందులో చూపించారు. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన మూవీ బుల్లెట్ బండి. ఇన్నాసి పాండ్యన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను టీం విడుదల చేసింది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది రూపొందినట్టుగా టీజర్ ఆధారంగా తెలుస్తోంది. జీవితంలో కొన్ని చిక్కుముళ్లకు సమాధానం ఎప్పటికీ దొరకదు అంటూ లారెన్స్ చెప్పిన డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నటునిగా ప్రాధాన్యమున్న పాత్రలో అయితే సినిమాలు చేస్తానని, లేదంటే చేయను అన్నారు ఆశిష్ విద్యార్థి. వైవిధ్యమైన యాక్టింగ్ తో ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి ఆడియన్స్ ను అలరిస్తున్న ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తన యూట్యూబ్ ఛానల్లో ఆశిష్ ఒక వీడియోను షేర్ చేశారు.